నమస్కారం. నేను మీ మైనపాటి మురళీకృష్ణ అనలిస్ట్. ఇప్పుడు గమనించినట్లయితే బెట్టింగ్ యాప్స్ మీద చాలా దారుణమైనటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ విషయంలో కూడా ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారు చేసినటువంటి కొన్ని ఆరోపణలు ఇంకా సంచలనాలను కూడా చూపిస్తున్నాయి. ఆయన మరియు సజ్జనార్ గారు, ఐపీఎస్ గారు, వీరు కలిసి వీటి మీద కొంచెం దృష్టి కాన్సన్ట్రేట్ చేశారు. కారణం ఏంటంటే దాదాపు 1,00,000 మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ యొక్క బెట్టింగ్ యాప్ల ద్వారా. ఈ విషయం ఇప్పుడు ఒక సామాజిక సమస్య అయిపోయింది. ఈ విధంగా చేసినప్పుడు చాలామంది అనుకోవడం ఏంటంటే ఈ ఆరోపణల ద్వారా త్వరలో విజయ్ దేవరకొండ గారు అరెస్ట్ అవుతున్నారా, శ్యామల గారు అరెస్ట్ అవుతున్నారా, అల్లు అరవింద్ గారు అరెస్ట్ అవుతున్నారా త్వరలో? ఎందుకంటే బాలకృష్ణ గారి పేరు కూడా అందులో వచ్చింది. ఆయన కూడా ఒక బెట్టింగ్ యాప్ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం ద్వారా ఆయన కూడా బాలకృష్ణ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆయన ప్రమోట్ చేయనప్పటికి కూడా అల్లు అరవింద్ గారు నిర్వహించేటువంటి ఆహా ఛానల్లో అన్స్టాపబుల్లో బాలకృష్ణ గారు ఒక యాంకరింగ్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఒక బెట్టింగ్ యాప్ని ఆ షోలో భాగంగా ప్రమోట్ చేశారని కూడా వార్తలు వచ్చినాయి. ఇంకా చెప్పాలంటే విష్ణుప్రియ వచ్చే వారంలో అరెస్ట్ అవుతుందా అనేటువంటి అభిప్రాయం కూడా ఎక్కువ ఉంది. దాదాపు వచ్చే నెల అనేక మంది కూడా ప్రముఖ హీరోలు అయితేనేమి, కొంతమంది ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో కొంతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఈ సందర్భంలో కూడా ఈ యొక్క పరేషన్ బాయ్ సిమ్రాన్ అనేటువంటి ఆయన అనేక ఇతర ఆరోపణలు కూడా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ దాని మీద చేయడం జరిగింది. దానికి ప్రతిగా అన్వేష్ గారు కూడా చాలా దారుణమైనటువంటి ఆరోపణలు పరేషన్ బాయ్ సిమ్రాన్ గారి మీద చేయడం జరిగింది. అదేంటంటే ఇమ్రాన్ గారి యొక్క తల్లి వ్యభిచారం వృత్తి చేస్తారని, సికింద్రాబాద్ దగ్గర చేస్తారని, మరియు ఆయన తండ్రి లేడని, ఈ విధమైన చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేశాడు. దీన్ని ఇమ్రాన్ గారు ఇప్పుడు బహిరంగంగా తీవ్రంగా ఖండించాలి. బహుశా ఆమె మీద అట్లా కేసులు ఏమైనా బుక్ అయినాయా, వ్యభిచారం మీద అటువంటి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయం కూడా ప్రపంచ యాత్రికుడు అన్వేషణ అనేటువంటి ఆయన నిరూపించాలి. లేనప్పుడు అనవసరమైన అభాండాలు వేయటం జరిగింది. అంతేకాకుండా ఆయన కొన్ని కార్లు కొన్నాడని, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడని ఈ యొక్క ఇమ్రాన్ అనేటువంటి ఆయన మీద కూడా వేయటం జరిగింది. ఆయన పాకిస్తాన్ సంబంధించిన అభిమానని ఈ విధంగా దారుణమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇమ్రాన్ గారు ఖచ్చితంగా కూడా తన దేశభక్తిని నిరూపించాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది. తాను దేశభక్తి గలవాడినని, భారత మాతాకి జై అని ఖచ్చితంగా కూడా అతను వీడియో రిలీజ్ చేయాలి. ఇక మిగతా వాళ్ళని కూడా తీసుకుంటే విష్ణుప్రియ గారు వచ్చారు. ఆమె దాదాపు 3 యాప్లకు ప్రమోట్ చేశారంట. ప్రకాష్ రాజ్ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి కొంతమంది చాలా సింపుల్గా చెప్తున్నారు. ఏంటంటే మేము ఇద్దరు చేసామండి, ఇప్పుడు చేయము. అలాగే రాజకీయ పార్టీల మనుషులను చూసుకుంటే శ్యామల గారు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. ఆమె ఇప్పుడు వీళ్ళ కూడా ముందుకు వచ్చి మేము సారీ చెప్తున్నాము, మాకేం తెలియదు అని కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ విషయంలో కూడా ఒకటే, రీసెంట్గా ఒక సంఘటన జరిగింది అల్లు అర్జున్ గారిది. అల్లు అర్జున్ గారు రావటం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది. వెంటనే అల్లు అర్జున్ గారు తర్వాత సారీ చెప్పినప్పటికి కూడా ఒత్తి సారీతో ఏమవుతుంది? ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పరిహారం చేయాలి, న్యాయం చేయాలి. అందువల్ల అల్లు అర్జున్ గారు కొన్ని కోట్ల రూపాయలు కూడా కాంపెన్సేషన్ పే చేశారు, మరియు తర్వాత సారీ చెప్పారు. అప్పుడు ఆయన సారీని యాక్సెప్ట్ చేయడం జరిగింది వాళ్ళు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు చట్టపరంగా కూడా కొన్ని విధానానికి కూడా కట్టుబట్టడం జరిగింది. ఇప్పుడు మనము ఈ ఇన్ఫ్లుయెన్స్ అయితేనేమి, ఈ సినిమా ఆర్టిస్ట్ అయితే వీళ్ళందరినీ కూడా తీసుకుంటే
వీళ్ళు చాలా బహిరంగంగా చెప్తున్నారు, మాకు తెలియక చేశాము, మమ్మల్ని వదిలేసేయండి, నెక్స్ట్ టైం ఇంకెప్పుడు చేయము. మరి విజయ్ దేవరకొండ అంత పెద్ద హీరో, ఆయన కొన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. వీళ్ళందరినీ ఒకటే ప్రశ్నిస్తున్నా, ఎవరైనా సరే వెళ్ళి ఒక మర్డర్ చేసేసి తర్వాత వచ్చేసేసి అయ్యో నేను తెలియక ఒక మర్డర్ చేశాను కానీ నన్ను క్షమించేసేయండి, ఇంకెప్పుడు మర్డర్లు చేయను అని చెప్తే వాళ్ళని వదిలేస్తారా? మీరు చేసింది ఇండైరెక్ట్గా హత్యలే. ఎందుకంటే దాదాపు 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల రూపాయల, కోట్ల రూపాయలు, ఒక మనిషే కొన్ని 60-70 లక్షలు ఒక్కొక్క వ్యక్తి దాదాపు యావరేజ్ మీద తీసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు ఎందరో అమాయక ప్రజలు. వీళ్ళు కోట్ల రూపాయలు నష్టపోయి అది ఎవరికి చెప్పాలో అర్థం కాక ఇక డిప్రెషన్కి లోని చాలామంది ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరు? సార్ అయితే రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హైడ్రా విషయంలో కానీ ఇలా బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటి నిర్ణయాలు కరెక్ట్ అనుకుంటున్నారు సార్? ఏంటండి రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సార్ ప్రజెంట్ అధికారంలో, రేవంత్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా ఇదైతే జరగదు, 100% తెలిసి జరుగుతుంది. ఒకవేళ తెలిసి జరిగితే రేవంత్ రెడ్డి గారు ఇలా సెలబ్రిటీస్ మీద కేసులు పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం అల్లు అర్జున్ గారి విషయంలోనే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆయన ఏమైనా సంఘసేవ చేశాడా, లేకపోతే దేశభక్తిగా పరాయణుడా, లేకపోతే ఆర్మీలాగా మన దేశం కోసం పోరాడా? వాళ్ళు ఏం చేశారని యాక్ట్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, అదొక ప్రొఫెషను. దేశసేవ, సంఘసేవ ఏమైనా చేస్తే అటువంటి వాళ్ళకి కొంత ఉదారంగా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే విజయ్ దేవరకొండ ఏమైనా సంఘసేవ చేస్తున్నాడా, ప్రజలకు ఉపయోగపడే పని ఏమైనా చేస్తున్నాడా, ఆర్మీగా ఏమైనా పోరాడుతున్నాడా? ఏం చేయట్లేదు కదా. ఆయన సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు. మరి శ్యామల గారు ఏం చేస్తుంది? ఆమె ఏమైనా సంఘసేవ చేస్తున్నదా, ఏమైనా సమాజానికి ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తుందా? ఏం చేయట్లేదు కదా. ఆమె యాక్ట్ చేస్తుంది, యాంకరింగ్ చేసుకుంటుంది, కొన్ని సినిమాలు నటిస్తుంది, డబ్బులు సంపాదించుకుంటారు. ఎవరైనా డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్ప ఇక్కడ సంఘసేవ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు సంఘ విద్రోహులుగా మారిపోయారు. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతో ఉంది. విజయ్ దేవరకొండ గారిని తప్పనిసరిగా కూడా అరెస్ట్ చేయాలి అని కూడా అనేక మంది కూడా భావిస్తున్నారు. ఎందుకంటే సింపుల్గా ఒక మర్డర్ చేశాను కాబట్టి క్షమించేసేయండి, ఇంకెప్పుడు మర్డర్ చేయను, హత్యలు చేయను అన్నట్టుగా ఉంది ఇది. తప్పనిసరిగా తెలిసి చేసినా తెలియజేసినా వాళ్ళు చేసిన తప్పే. కాబట్టి తప్పనిసరిగా కూడా ఈ యొక్క ప్రముఖ హీరో ఎప్పటికీ ప్రకాష్ రాజు గారు కూడా అరెస్ట్ చేయాలి, శ్యామల గారిని అరెస్ట్ చేయాలి. వీళ్ళు అరెస్ట్ చేస్తేనే ఒక బలమైనటువంటి వాదం ఉందని చెప్పేసి ఇక నెక్స్ట్ కూడా ఎవరు చేయకుండా ఉంటారు. విష్ణుప్రియ లాంటి వాళ్ళు దాదాపు 3 యాప్లకు చేశారని చెప్తున్నది ఆమె. ఈ విధంగా వీళ్ళందరూ ఉన్నారు. ఇమ్రాన్ లాంటి వాళ్ళు, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నప్పటికి కూడా వీళ్ళు కూడా కొన్ని కోట్ల రూపాయలు గడించారు దీని ద్వారా. వెంటనే కూడా వీళ్ళందరూ కూడా తాము సంపాదించినటువంటి ఈ యొక్క డబ్బును కూడా తీసుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి పంచాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. బాధితులకి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి, చెప్పి కూడా చట్ట ప్రకారం కూడా వాళ్ళ శిక్షణ అనేది అనుభవించి తీరాలి. ఎందుకంటే సారీ చెప్తున్నామంటే ఇదేంటి సారీ, ఇదేమైనా చిన్న విషయమా సారీ చెప్పడానికి? కొన్ని వందల మంది, వేల మంది యొక్క ప్రాణాలతో ముడినటువంటి విషయం, కొన్ని కోట్ల రూపాయల దందా నడిచింది ఇక్కడ. మరి వీటికి సింపుల్గా సారీ చెప్తే సరిపోతుందా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. విజయ్ దేవరకొండ గారు మీరు ఆడతారా బెట్టింగ్ యాప్స్ని మీ పర్సనల్గా, లేకపోతే మీ తమ్ముడు ఆడతాడా, లేకపోతే శ్యామల గారు మీరు మీ ఇంట్లో కూర్చొని బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఉంటారా? ఆడరు కదా. లేకపోతే ప్రకాష్ రాజు గారు ఆడుతూ ఉంటారా ఖాళీగా ఉన్న టైంలో, షూటింగ్ బ్రేక్ టైంలో ఆయన కూర్చొని బెట్టింగ్ యాప్స్ ద్వారా గేమ్లు ఆడుతూ ఉంటాడా? ఇమ్రాన్ గారు వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు గెలిచామని చెప్పేసి. వీళ్ళందరినీ కూడా సినిమా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నాం, రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రముఖ స్థానంలో ఉన్నారు, మీరు కూడా ఇంట్లో కూర్చొని మీరు బెట్టింగ్ యాప్లు ఆడుతూ ఉంటారా ఖాళీ సమయాల్లో? ఆడరు కదా. మరి అటువంటిప్పుడు మీరు ఏ విధంగా వాటిని ప్రమోట్ చేశారు? కేవలము డబ్బుల కోసము ఇటువంటి పనులు చేయటమేనా? చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు. మాకు తెలియదు అనటం ఇంకా హాస్యాస్పదమైనటువంటి విషయం. మీరు అంత ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు తెలియకుండా ఎలా చేశారు? ఇది చివరికి చెప్పడం కూడా సిగ్గు లేకుండా ఈ విధంగా చెప్తున్నారు అనేటువంటి విధంగా కూడా ప్రజలు అనుకుంటున్నారు. మీకు సిగ్గుసరం కనుకుంటే ఇమీడియట్గా చనిపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించండి, వాళ్ళకి న్యాయం చేయండి. తప్పనిసరిగా కూడా
ఈ యొక్క విచారణగా హాజరై మీరు తప్పనిసరిగా తగిన శిక్షను కూడా అనుభవించి తీరాల. ఎందుకంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చట్టం చేయడం జరిగింది. ఎవరైతే అడ్వర్టైజ్మెంట్లలో కానీ వేటిలో సరే యాక్ట్ చేసి లేనిదాన్ని ఉన్నట్టుగా కూడా ఎక్కువ చేసుకొని చూపిస్తే, ఒక ప్రముఖ హీరో చెప్తూ ఉంటాడు, తాను ఒక కూల్ డ్రింక్ తాగటం వల్ల ఎంతో బలం వచ్చేసిందని ఒక థర్డ్ ఫ్లోర్ నుంచి కింద దూకేస్తాడు, విమానంలో నుంచి కింద దూకేస్తుంటాడు. అట్లా ఎలా దూకుతారు? కొండపై నుంచి కింద దూకేస్తాడు అతను, కానీ ఏమవ్వదు. ఇదంతా ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కదా. కూల్ డ్రింక్ తాగితే అంత బలం ఎవరికి రాదు. ఈ విధమైనటువంటి సత్యదూరమైన విషయాలు చూపించడం, కొంతమంది ఏదో క్రీమ్ తెచ్చి ముఖానికి పూసుకొని తెల్లగా వచ్చేసాను అనటం, ఇంకొంతమంది పౌడర్ పూసుకొని నేను యవ్వనంగా ఉన్నాను అనటం, ఇదంతా కూడా పాసిబుల్ కాదు. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఒక యాక్ట్ చేసింది. ఎవరైతే సరే అడ్వర్టైజ్మెంట్లో నటించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా బాధ్యులే, శిక్ష అనుభవించాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి ప్రతిగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని కూడా అందరూ అభినందించాలి. అలాగే అమితాబ్ బచ్చన్ గారిని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళిద్దరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తాము ఇకపై అటువంటి అడ్వర్టైజ్మెంట్లో నటించమని, వాస్తవాలే చెప్తాము, అసత్యాలు చెప్పము అనేటువంటి విధంగా మన అమితాబ్ బచ్చన్ గారు మరియు మన మహేష్ బాబు గారు వీళ్ళిద్దరు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు అనుసరిస్తున్నారు. వాళ్ళ విషయాల్లో కూడా ఇట్లా సత్యదూరమైనటువంటి విషయాల్లో కూడా అసంబద్ధమైనటువంటి విధానాలు అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు ప్రమోట్ చేయట్లేదు. ఇప్పుడు ఇది గమనించాల్సిన విషయం. దీన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని మరియు అమితాబ్ బచ్చన్ వంటి వాళ్ళని తీసుకొని వాళ్ళు కూడా కేవలం డబ్బులు వస్తారనే ఉద్దేశంతో వేటిని పడితే వాటిని ప్రమోట్ చేయకూడదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అని కూడా ఈ విధంగా బహిరంగంగా చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడైనా సరే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవాలి, కలిసి వాళ్ళు చేసినటువంటి తప్పును కూడా వివరించాలి. తప్పనిసరిగా కూడా ఈ యొక్క కాంపన్సేషన్ని బాధితులకు అందజేసి న్యాయం చేయాలి. తర్వాతనే వాళ్ళు సారీ చెప్పినా ఇంకేదైనా శిక్ష అనుభవించినా సరే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి పెద్ద శిక్షలు పడతాయని ఎవరు అనుకోవట్లేదు. చాలా చిన్న శిక్షలు పడే అవకాశం ఉంది. కొన్నిటికైతే జస్ట్ ఫైన్ పోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కానీ మీరు నైతిక విలువలు పాటించాలి. మీ వల్ల కొన్ని వేల మంది చనిపోతున్నారు, కొన్ని లక్షల రూపాయలు నష్టపోతున్నారంటే మీరు న్యాయం కావాలి. వాళ్ళ ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది. ఒక విజయ్ దేవరకొండకి చెప్తున్నాము, ఒక ప్రకాష్ రాజ్ గారికి, ఒక శ్యామల గారికి, ఈవెన్ అల్లు అరవింద్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఒక బాధితుడు స్పష్టంగా చెప్పాడు. అల్లు అరవింద్ గారు నిర్వహించేటువంటి ఆహా ప్రోగ్రాంలో బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయన తమ గెస్ట్లకు కూడా కొన్ని గిఫ్ట్లు ఇస్తారని, ఆ సందర్భంలో వాటి మీద ఉన్నటువంటి గిఫ్ట్ల పైన కొన్ని బెట్టింగ్ యాప్స్ వాళ్ళ స్టిక్కర్స్ అంటించుంటాయి. వాళ్ళని ఆ విధంగా వాళ్ళు ప్రమోట్ చేశారు. వాటిని చూసి ఒక వ్యక్తి రీసెంట్గా నెల్లూరు నుంచి వచ్చి చెప్పడం జరుగుతున్నది. హైదరాబాద్కి వచ్చాడు, ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చాడు, మీడియాకి అతను వివరించడం జరిగింది. దాని ద్వారా 85 లక్షల రూపాయలు, 85 లక్షలు అతను నష్టపోయి ఉన్నాడు. ఇప్పుడు దీనికి ఎవరు తీర్చుతారు? ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? దీన్ని తీవ్రంగా కూడా విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు సిగ్గుపడాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇటువంటి అనాగరికమైనటువంటి ప్రమోషన్స్ని ఖచ్చితంగా తన ఉక్కుపాదంతో అణిచివేస్తారని కూడా భావిస్తున్నాం.